ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వీటి ధరలు పెంపు, తగ్గింపు ఇవే అంటూ తగ్గేవు. కేంద్రం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి చూడండి, తెలుస్తుందన్నమాట. స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు ఫోన్కి ఉచితంగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో వచ్చేసి రెండు రకాల అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి స్టార్టింగ్ పెరిగేవి, తర్వాత తగ్గేవి ధరలు తెలుసుకుందాం. ఇక మధ్య ప్రాచుర్యంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం వల్ల భారత్లోని వాహనదారులకు అంటే వాహనదారులపై ప్రభావం పడుతుందన్నమాట. ప్రారంభమైంది. ఇక అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా ఇంధన సెగ అనేది మొదలవుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అకస్మాత్తుగా 50% మేర పెరగడంతో భారత రంగంపైనే ఒత్తిడి అనేది పెరిగినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా 28 ఫిబ్రవరిన ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ తీవ్ర ఆటంకం కలిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా పరిణామాల నేపథ్యంలోనే ఇక్కడ దేశీయ ప్రైవేటు రంగ ఇంధన దిగ్గజం వచ్చేసి నయారా ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుందనమాట. పెట్రోల్ బంక్ లాగానే ఉంటుంది పేరు కదా, ఇప్పుడు హెచ్పి ఏదే విధంగా ఇండియన్ ఆ రకంగా ఉంటుందా. సో ఇక్కడ నయారా కూడా గురువారం నుండి అమల్లోకి వచ్చేలా పెట్రోల్ ధర సంబంధించి ఇప్పుడున్న ధరలు కాకుండా పెట్రోల్ లీటర్కు 5 రూపాయలు, డీజిల్ పైన 3 రూపాయల చొప్పున ఏం చేస్తున్నారంటే పెంచుతూ ఇక భారం మోపిందనమాట. సో ఇక్కడ ధరలు అనేది పెరిగాయనమాట ఇక్కడ మాత్రం అని చెప్పేసి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అంతర్జాతీయంగా ఇంధన ధరలు మడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఒక తగ్గేటువంటి అంటే ధరలు తగ్గే విషయంలో అప్డేట్ ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ పై విధిస్తున్నటువంటి స్పెషల్ ఎడిషన్ ఎక్సైజ్ డ్యూటీని అనేది ఒకసారిగా తగ్గించారనమాట. దీనివల్ల ఏమవుతుందో ఉత్తర్వులు అయితే జారీ చేశారు. గ్లోబల్ ఎనర్జీ సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇలా నిర్ణయం తీసుకోవడం చేపట్టినామని చెప్తున్నారు. ఎక్సైజ్ డ్యూటీ కోత దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తాజాగా నిర్ణయంతో లీటర్ ఇంధనం పన్ను భారాన్ని గణనీయంగా తగ్గనుంది. నివేదికల ప్రకారం సుంకాల వివరాలు పెట్రోల్ గతంలో లీటరు 13 రూపాయలు ఉంటే ఇప్పుడు సుంకాన్ని 3 రూపాయలకైతే తగ్గించారనమాట. ఇక అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు లీటరు అంటే డీజిల్ ఏదైతే ఉందో 10 రూపాయలు ఉన్న సుంకాన్ని పూర్తిగా తగ్గించడం జరిగింది. విమాన ఏటీఎఫ్ ఏదైతే ఉందో కోసం కొత్త లేవీ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 50 రూపాయలుగా నిర్ణయించినప్పటికీ మినహాయింపు ప్రభావం సుంకం 29.5 పైసలకి అయితే ఉన్నాయి. తగ్గింపు కారణాలు ఇక అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ నెలకొన్న ఉద్రిక్తత వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా ప్రపంచ ముడి చమురు వాణిజ్యంలో 20-20% వాటా కలిగిన హార్మోజ్ జలసంధి మూతపడే ముప్పు పొంచి ఉండడంతో భారత్ ఈ ముందస్తు జాగ్రత్త తీసుకుందనమాట. సో కొన్ని చోట్ల మొత్తానికైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో దేశీయంగా వీటిపైన ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక మొత్తానికైతే దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసి అదేవిధంగా బీపీసీఎల్ కావచ్చు, హెచ్పిసిఎల్ ధరలు ఎంత మేరకు తగ్గిస్తాయో చూడాలన్నమాట. మొత్తానికైతే అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. పెట్రోల్ డీజిల్ ఏటీఎఫ్ ఎగుమతుల ఉన్నటువంటి ఉచిత ఎక్సైజ్ సుంకాలు మినహాయింపు ప్రభుత్వం ఉపసంహరించుకుంది.